వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో అండి కటింగ్ వీడియో చూపించాను. చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూసినట్లయితే కరెక్ట్గా అర్థమైద్ది. ఇది వచ్చి పార్ట్ 2 వీడియో, ఇది వచ్చేసి కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు మనం నిన్న కట్ చేసుకున్నాం కదా 5 ఇంచెస్ క్లాత్ అనేది, దాన్ని ఇలా మధ్యలోకి స్టిచ్ చేసుకోవాలి. మన 2 వేళ్ళతోటి ఇట్లా ముందుకు, 2 వేళ్ళతో ఇలా మనం ముందుకు పుల్ చేసుకుంటూ ఇలా పుల్ చేసుకుంటూ కుట్టుకోవాలి మొత్తం. ఈ విధంగానే మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా 5 ఇంచెస్ది మనం కుట్టుకుంటే ఈ విధంగా గుబురుగా అనేది వస్తుంది. ఇప్పుడు సేమ్ నేను 3 ఇంచెస్ ఇది కూడా కట్ చేసిన, అందులో చూపించా. ఇది 3 ఇంచెస్, దీన్ని కూడా అదే విధంగా 2 చేతులతోటి ముందుకు అనుకుంటూ కుట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని చాలా కుట్టుకోవాలి. ఈ వీడియోలో నేను కొంచెమే చూపిస్తున్నా, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ క్లాత్ ఉంది కుట్టుకోవడానికి. అది కుట్టుకున్న మొత్తం చూపిస్తే అదే ఫుల్ టైం పడుతుంది, సో అది చూపించట్లేదు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా డిఫరెన్స్. ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి 5 ఇంచెస్. సో మనం స్టిచ్ చేసుకున్నప్పుడు డ్రెస్ మీద పెట్టి మనం ఇలా 5 ఇంచెస్ది పెట్టుకొని దాని మీద 3 ఇంచెస్ది పెట్టుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం. అప్పుడు ఇది ఎక్కువ గుబురుగా అనేది కనబడుతుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఇది చూడండి సింపుల్గా ఉంది కదా, ఈ సైడ్ చూడండి హెవీగా ఉంది. సో ఈ విధంగా నేను కుడతా దాని మీద పెట్టి, అప్పుడు కూడా చూపిస్తా వీడియో తీసి. ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి లాస్ట్ లేయర్ అనమాట. ఈ లాస్ట్ లేయర్కి నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తా. ఈ కుర్చీ మనం ఇంతసేపు కుట్టుకున్నాం కదా, అది ఎలా కుట్టుకోవాలనేది. ఈ విధంగా మనం ఫస్ట్ పెద్ద లేయర్ అనేది పెట్టుకోవాలి. అంటే 5 ఇంచెస్ది 5 ఇంచెస్ది పెట్టుకున్న తర్వాత దాని మీద 3 ఇంచెస్ది పెట్టుకోవాలి. కున్న తర్వాత ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఎడ్జ్ అంటే ఈ ఎండ్ మీద పెట్టేసేయాలి. పెట్టి ఇక్కడ ఈ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్ మీద మొత్తం ఇలానే ఈ లేయర్స్ మొత్తం పెట్టి, ఇప్పుడు నేను ఇది ఒకటే పార్ట్ చూపిస్తున్నా. అంటే ఒక కింద మనం 3 పార్ట్స్ పెట్టుకున్నాం, 3 లేయర్స్ పెట్టుకున్నాం కదా, 3 లేయర్స్లో ఇది ఒక లేయర్ అంతే. మనం మిగతా లేయర్స్ కూడా ఇదే విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మిగతావి కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి. అన్నీ స్టిచ్ చేశాక చూపిస్తాం మొత్తం ఎలా స్టిచ్ చేశాను అని. మళ్ళీ ఇలానే సేమ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ ఈ పెద్దది పెట్టుకొని తర్వాత దాని మీద ఇలా చిన్నది పెట్టుకొని ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి.
గుబురుగా అనేది వచ్చిందా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత మనం భుజాలు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఒక నిమిషం కుట్లు వేసుకునేటప్పుడు నడుము దగ్గర ఇది లోపల నుండి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఉన్న లేయర్స్ అన్ని పట్టుకొని కుట్టుకోవాలి. 1 2 3 మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. త్రీ లేయర్స్ పట్టుకొని లైనింగ్ క్లాత్ తోటి సమానంగా కుట్టేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే లైనింగ్ క్లాత్కి జాయింట్ చేయండి, ఇంకో సైడ్ లైనింగ్ క్లాత్కి వద్దు. ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటున్నా. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా కుట్టుకుంటూ మధ్యలో డోరీ పెట్టుకొని సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇక్కడ లైనింగ్ మాత్రమే కుట్టుకోండి, ఒరిజినల్ క్లాత్ కుట్టుకోకండి. మొత్తం తీసేసి లైనింగ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నా. ఇది గుబురుగా ఉండేసరికి ఇటు సైడ్ స్టిచ్ అనేది కరెక్ట్గా కనబడట్లేదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బయట నుండి ఈ 3 లేయర్స్ పట్టుకొని మనం బయటనే కుట్టేసుకోవాలి. మొత్తం 6 లేయర్స్ కదా, ఈ 6 లేయర్స్కి నేను కలిపి కుట్టేస్తున్నా. ఇది అయిపోయింది స్టిచ్.
ఇప్పుడు ఫ్రాక్ రివర్స్ తీసి చూపిస్తా. ఇది వచ్చేసి ఫ్రాక్. దీనికి ఫ్రంట్ ఏమో నేను ఫ్లవర్స్ పెడతా, అందుకే ప్లెయిన్గా కుట్టి వదిలేశాను. మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత బేబీ ఫ్రాక్స్కి వెనకాల డోర్స్ ఉంటాయి కదా, దానికోసం ఇలాంటి సాటిన్ క్లాత్ తీసుకొని నేను ఇట్లా చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ అనేది తీసుకోవాలి. చూపిస్తా ఒక్క నిమిషం. ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేయాలి, చూపిస్తా. ఇందాక అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఎలా స్టిచ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ క్రాస్ కుట్టుకోవాలి. మిగతాది స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. కుట్టి ఈ విధంగా రివర్స్ అనేది తీయాలి దీన్ని. ఈ విధంగా రివర్స్ తీసుకొని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కుట్టుకోండి, ఖచ్చితంగా అదే రెండు సేమ్ వద్దు, నేను చెప్తా ఎందుకో. ఇలా నేను ఒరిజినల్ క్లాత్ నెట్ క్లాత్ మీద సాటిన్ లైనింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకున్నా. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇక్కడ కట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ తీసుకుంటున్నా. ఈ విధంగా నేను దీన్ని రివర్స్ తీసుకున్నా. రివర్స్ తీసుకున్న తర్వాత నెక్ మీద మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి సంక కూడా రివర్స్ తీసుకున్నా, ఎందుకంటే బేబీ కదా, హ్యాండ్స్ ఏం పెట్టట్లేదు నేను. ఇది జాయింట్ కూడా పైనుండే వేసుకుంటున్నా. నెట్ కాబట్టి కనబడుతుంది కాబట్టి పైనుండి వేసుకుంటున్నా, లేకపోతే లైనింగ్ మీద నుండే వేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నా. ఈ సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసుకోవడం చూపిస్తా. దీని మీద ఇది ఒరిజినల్, దీన్ని రివర్స్ చేసుకొని దీనికి నేను జాయింట్ వేస్తున్నా. రివర్స్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి.
ఇట్లా జాయింట్ వేసుకున్నట్లయితే మన పైన నీట్గా కనబడుతుంది. ఈ విధంగా ఇది ఫ్రంట్. ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని లోపల నుండి సాటిన్ రివర్స్గా అనేది వేస్తున్నా ఇందులో. సారీ, మంచిగానే అంటే కరెక్ట్గా సైజు ఉండేటట్టు ఇది మనం పెట్టుకొని సాటిన్ అనేది లోపలికి వేసుకోవాలి. మనం రివర్స్ ఇస్తే సాటిన్ మంచిది బయటికి కనబడేటట్టు, సాటిన్ షైనింగ్ అనేది బయటికి కనబడాలి, మిగతాది లోపలికి అనేది వెళ్ళిపోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే ఇప్పుడు చూపిస్తాం. ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటే లోపల పోగులు రాకుండా ఇలా ఉండి పాపకు కుట్టదు. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. సేమ్ ఈ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 3 లేయర్స్ అనేది వేసుకున్నా. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇది ఫ్రాక్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 లేయర్స్ అనేది నేను నడుము దగ్గర ఒకటే స్టిచ్ మీద 3 లేయర్స్ అనేది వేసుకున్నా ఇలా. ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్ని లైనింగ్ క్లాత్ దీనికి జాయింట్ చేయకుండా బాడీ పార్ట్కి అనే దానికే జాయింట్ చేస్తా. సేమ్ ఇది ఎలా స్టిచ్ చేశానో బ్యాక్ పార్ట్ కూడా అంతే సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నా.